మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. నేను ఎప్పుడు వచ్చినా నేను చూస్తా ఉన్నా, మహిళలు ఎక్కడికి పోయినా ఇల్లు అడుగుతుంది. మీ ఇళ్లల్లా మీ పిల్లగాళ్ళు నన్ను నమ్మకుండ్రి, ఓళ్ళని నమ్మకుండ్రి, మీరు నేను చెప్పింది వినుండ్రు అంతే. మీరు ఇళ్లలో మీ పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతుల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇవాళ మీ చేతులలో ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు. నరేంద్ర మోడీ ఎన్ని ఇండ్లు కట్టించిండు గరీబోళ్ళకి గూగుల్ చేయండి. 5 కోట్ల ఇండ్లు దాటిపోయినాయి దేశం మొత్తం. 5 కోట్ల ఇండ్లు దాటిపోయినాయి. నరేంద్ర మోడీ 2 లక్షల రూపాయలు పంపిస్తాడు, 2.5 లక్షల రూపాయలు పంపిస్తాడు. ఇంకేమైనా అడిగితే ఇంకెక్కి ఇస్తాడు. అవిటికి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా పైసలు వేసుకొని ఇక్కడ ఇల్లు కట్టియాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ పైసలు తెచ్చుకోవాలి. ఆ 50,000 వేస్తాడా, 1,00,000 వేస్తాడా, 2 లక్షలు వేస్తాడా, ఎన్ని వేస్తాడు అన్నది వేసుకొని మీకు ఇల్లు కట్టియాలి. ఆ గద్దముక్కోడు 5 లక్షలు పెట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద వాగ్దానం చేసిండు. మీకు ఏమి ఇచ్చిండు? 120 ఇచ్చిండు. ఏమి ఇవ్వలేదు మీకు. మీకు మోసం చేసిండు. 2 సార్లు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, మీకు మోసం చేసిండు. తర్వాత పొట్టోడు వచ్చిండు. ఈ పొట్టోడు వచ్చి ఏమన్నాడు? ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా పైసలు? 5 రూపాయలని ఇచ్చిండా? ఒక ఇల్లు కట్టించిండా? 2.5 సంవత్సరాలు అయిపోయాయి. 2.5 అడుగులు ఉంటాడు భూమికి. 2.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, ఎన్ని కోట్ల ఇల్లు కట్టి నరేంద్ర మోడీ చూడండి. ఇక్కడ అందుకనే నేను చెప్తున్నా, నాకు ఢిల్లీ ఎలక్షన్లలో నాకు ఓటేస్తారు. గల్లీ ఎలక్షన్లో కూడా మీరు బీజేపీకి అయ్యుండ్రి. ఇక్కడ పైసలు అక్కడ పైసలు కలిస్తే మీకు ఇల్లు అవుతుంది. మీరు ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేసి రాకేష్ రెడ్డిని గెలిపించారు. మీ అందరు చేతులతోటి దండం పెడుతున్నా. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఎన్ని వాగ్దానాలు, 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? రాలేదు. కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నారు నాకు. ఇక మా మోహన్ చెప్తున్నాడు, ఇక బంగారం దుద్దు, ఈ చెవులకి దుద్దులు బాగున్నాయి, అంతా రేవంత్ రెడ్డి ఇచ్చిండు తులం అని చెప్తున్నా. రేవంత్ ఇచ్చిండా? 2 లక్షల రూపాయలు బంగారం ధర పెరిగిపోయింది. బంగారం ధర కూడా పెరిగిపోయింది. ఆ తలపండు వాళ్ళగా ఆ 20,000 ఉన్నప్పుడు కొనిరా అంటే కొనియకపోయి ఇప్పుడు 2 లక్షలు అయింది. ఇప్పుడు కొనిస్తాడా? కొనియాడు. అర్ధ తులమని ఇస్తాడా? పోని అది కూడా ఇయ్యాడు. మళ్ళా ఇక రైతులుంటే రైతాంగం కదా మన అంతా, చుట్టుపక్కలంతా. ఏమై రుణమాఫీ అయిందా? రైతు భరోసా వచ్చిందా? చదువుకున్న పిల్లగాళ్ళు లేరా? నిరుద్యోగ భృతి వస్తుందా? 4,000 రూపాయలు ఇస్తాను మిమ్మల్ని కూడా మోసం చేశారు. ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా? ఆ గద్దముక్కుడు చదువుకున్నవానికి ఉద్యోగం ఇవ్వకపోయి 10 ఏళ్ళు, ఉద్యోగ నోటిఫికేషన్లే లేకపోయాయి. ఈడైతే మొత్తానికి చదివే బంద్ పెట్టిండు. ఇక చదివే బంద్ పెడితే చదువుకున్నోడు ఓడు లేకపోతే, చదువుకున్నాడు లేకపోతే ఉద్యోగమే అడగాడు. బేఫికర్ కదా. అది పిల్లగాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇచ్చి మిడుతలేడు ఈ పుట్టోడు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ చేస్తా అన్నాడు. ఏమై 6 నెలలు కాదు, 2 సంవత్సరాల 6 నెలలు అయిపోతా ఉంది. ఇక పాపం అమ్మాయిలు, పెద్ద మనుషులకేమో ఇల్లు కట్టిస్తా అని మోసం చేసిండు. చిన్నపిల్లలకేమో, చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మళ్ళీ 18 సంవత్సరాలు పెట్టిండు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా. 18 దాటితే డ్రైవింగ్ లైసెన్స్ వస్తే చదువుకునే అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనిస్తా అన్నాడు. మళ్ళీ రాసే టైంలో ఎట్లా రాస్తారు చూసినావా? 18 సంవత్సరాలు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనిస్తే రయ్య రోడ్ల మీద తిరుగుతారు. ఇక ఈడంతా మాణిక్ బండార్లా, బోర్గాంలా, ఈడికెళ్ళి ఇక రాకేష్ అన్న కలవనికి అంకాపూర్ పోతారు. పోతుండ్రా? ఎన్ని స్కూటర్లు వచ్చినాయి? ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఆటో డ్రైవర్లకి 12,000 ఇచ్చిండ్రా. ఆటో డ్రైవర్ ఉన్నారు, ఐడా ఉన్నారు. రోజు ఆటో సవారీ ఎక్కిన వాళ్ళకి అందరితోటి పొట్టోని తిరుగుతా ఉండండి. కొత్త పెన్షన్లు వస్తున్నాయా? గతముక్కోడు 8 సంవత్సరాలు ఇయ్యలేదు. ఈ పొట్టోడు 2 సంవత్సరాలు వచ్చింది, ఇస్తలేడు. 10 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు లేవు. ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ప్రతి నెల 6 సంవత్సరాలు దాటిపోయింది, ఫ్రీ రేషన్ ఇస్తుండ అందరికి. ఇస్తుండా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా నాయన? నువ్వు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినా రేషన్ ఇచ్చేటోడు నేను ఇస్తా అంటే కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తలేరు. ఇక
మీ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలిపిరు కదా, కలిపిరి. ఇళ్ల ట్యాక్స్ ఎంత పెరిగింది? ఇళ్ల ట్యాక్స్ ఎంత పెరిగింది? 5 ఇంతలు పెరిగింది, 5 ఇంతలు. మరి ఇళ్ల ట్యాక్స్ పెరిగినప్పుడు మీకు అభివృద్ధి అవుతుందా? మీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, మోర్లు, దోమలు, డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు, దుమ్ము, ధూళి అన్ని అట్లనే ఉన్నాయి, అన్ని అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే అవినీతి లేకుండా ఉండాలి. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ నేను ఏం చేసినా అన్నాడు. నేను 7 ఏళ్ళు ఏం చేసినా అంటే, నీ తాత ముత్తాల తాతలకి కాంది పసుపు పొడి తెచ్చిపెట్టి ఇగో మా రైతు బిడ్డని చైర్మన్ చేసిన. ఈ తాత ముత్తాతలకు కూడా కాలే ఆ పని. 40 ఏళ్ల నుంచి రైతులు కొట్లాడితే తెచ్చిపెట్టిన 4,000 పసుపుని 16,000 17,000కి రేటు పెంచిపెట్టి చూపించిన. మహేష్ కుమార్ గౌడ్ ఆరుమూరు దిక్కు వచ్చే ఫ్లైఓవర్ లెక్కకు 3 ఫ్లైఓవర్లు అయినాయి ఆరుమూరులా. అది ఎక్కితీవా? నా పేరు తీసుకొని ఎక్కువ బిడ్డ, నా ఏం చేసినా అడిగానంటే ఎక్కకు, కిందికి వెళ్ళిపో. నువ్వు వేసుకున్న రోడ్ల మీదకి వెళ్ళి కింద కూడా రోడ్డు మాదే, నేషనల్ హైవేని. ఆరుమూరు దిక్కు పోయేవు, అరసపల్లి దిక్కు ఫ్లైఓవర్ కడుతుర్రు. మాధవ్ నగర్ నీ తాత ముత్తాతలకు గాంధీ మాధవ్ నగర్ ఫ్లైఓవర్ రోడ్డు కట్టిస్తుండే, రోడ్డు కట్టిస్తున్నాడు. బోధన్లా మీ సార్ సుదర్శన్ రెడ్డి సార్ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిండు. ఆయనకు ఒక్క ఫ్లైఓవర్ శాతగాలి, ఒక్క ఫ్లైఓవర్ శాతగాలి. ఆడ 2 వేపిస్తుండు మీ ఎంపీ. ఏనో మహేశా, నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిజామాబాద్ మున్సిపాలిటీని నరేందర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలకు అమ్మేసిండు, 10 కోట్ల రూపాయలకు అమ్మేసిండు నరేందర్ రెడ్డికి. ఎవరి నరేందర్ రెడ్డి అంటే 8.5 కోట్లు ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీకి 17 సంవత్సరాలు బకాయిలు పెట్టిన ఆయనకి ఇవాళ మేయర్ పదవి వెంట కడతారట, మేయర్ పదవి వెంట కడతారట. నాకు ఒకటి అర్థం కాలేదమ్మా, మేము ఇంత చదువుకున్నాము, 2 సార్లు ఎంపీలు అయినాం కానీ ఒకటి అర్థమైతే లేదు. మీరు కరెంటు బిల్లు కడతారు కదా, వాపస్ వస్తే అని కడతారా? వాపస్ వస్తాయా మీకు? నల్ల బిల్లు కడతారు కదా, వాపస్ వస్తాయా? మరి ఈయనకట నరేందర్ రెడ్డికి నేను ఓళ్ళకు బకాయి లేను, మున్సిపాలిటీ నాకు బకాయి ఉన్నది, నాకు వాపస్ ఇస్తా అంటేనే నేను 8.5 కోట్లు కట్టినా అంటున్నా. ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డాడు కదా, 17 సంవత్సరాలు కట్టనోడు ఇప్పుడు కట్టిండు అంటే మళ్ళా మున్సిపాలిటీ వాపస్ ఇస్తుందట. అట్లుంటదా? అంటే ఏందన్నట్టు, మీరు కాంగ్రెస్ కోట్ ఎత్తే ఏమైతుంది అన్నట్టు? ఆయన మేయర్ అయితే రాగానే దోసుకున్నాడు మొదలు పెడతారు అన్నట్టు. ఆ దోసుకొని మహేష్ కుమార్ గౌడ్కి ఇంత వాటా ఇస్తాడు అన్నట్టు. అంతేనా? అంతే కదా. సో ఇలా నిజామాబాద్ మున్సిపాలిటీని మహేష్ కుమార్ గౌడ్ నరేందర్ రెడ్డికి 10 కోట్లకు అమ్మేసుకున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.